తల్లికి బిడ్డలందరూ సమానంగా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండకూడదు. ఉంటే తట్టుకోలేరు. చిన్నపిల్లలు ఉన్నారు అనుకుందాం, చిన్న చిన్న బిడ్డలు ఒక ముగ్గురు ఇంట్లో ఉన్నారు. ఇద్దరు బలంగా ఉన్నారు, ఒకడు బలహీనంగా ఉన్నారు. ఉదయాన్నే పాలిస్తారు. ఎలా ఇస్తారు? ఒకడికి బలంగా ఉన్న వాళ్ళు ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ ఇస్తే బలహీనంగా ఉన్నవాడికి ఎన్ని గ్లాసులు ఇస్తారండి? 2 గ్లాసులు పడతాయి వాడికి. ఎందుకు? బలహీనంగా ఉన్నాడు, వాడు బలపడాలా. తల్లి ప్రేమ సమానంగా ఉండటాన్ని చూస్తుంది. కానీ దేవుని ప్రేమ అట్లా కాదండి. దేవుని యొక్క ఆశీర్వాదం అట్లా కాదండి. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, నువ్వు దేనికైతే అర్హత కలిగి ఉన్నావో అంతే వస్తుంది. ఒక పాత్రలో నీళ్లు పోస్తున్నారు. నీళ్లు ఎంతవరకు పోస్తారు పాత్రలో? పాత్ర ఎంత ఉందో అంతవరకే పోయగలం నీళ్లు. దాన్ని మించి పోయగలమా? నీ అర్హత, నీ సామర్థ్యము, నీ స్థాయి ఎంతవరకు అంతవరకే పోస్తాడు, అంతవరకే వస్తుంది ఆశీర్వాదం. కానీ నువ్వేమనుకుంటావు? ఆ పక్కన ఉన్న వాళ్ళని ఎంత ఆశీర్వదించాడు దేవుడు, నన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఆ సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలిగా. ప్రార్థన విజ్ఞాపనలతోటి దేవుని దగ్గర కూర్చోవాలిగా. వాడు రోజుకు 14 గంటలు మోకరించి ప్రభువా 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 అని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కనీసం 1 గంటైనా నువ్వు మోకరించాలిగా. తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎంచుకుంటున్నాడు, నువ్వు ఎంచుకోవాలిగా. ఇవన్నీ చెయ్యం. కానీ మనం ఏమంటాం? నేను కూడా అక్కడ ఉండాలా. తల్లికి కుదురుద్దేమో, దేవునికి కుదరదు. అందుకే ఇక్కడ అంటాడు ప్రభు, నీతి న్యాయములు జరిగించే యెహోవాను నేను.